మీరు ఆన్లైన్లో వెతికితే కనుక మీకు బేసిక్ ప్లాన్ అని, మీడియం అని, అడ్వాన్స్ టెక్నిక్స్ చెప్పడానికి ఎంతని సో విడివిడిగా అయితే ఉంటాయి. సో మనది అలా అయితే కాదు. సో ఎవరైతే స్క్రాచ్ నుంచి ఉన్నా వాళ్ళకి అడ్వాన్స్ టెక్నిక్స్ వరకు 3 నెలల్లో ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. హాయ్ గైస్, అందరికీ మెరీ క్రిస్మస్. ఈ వీడియోలో మన మ్యూజిక్ ప్రొడక్షన్ ఆన్లైన్ క్లాసెస్ గురించి, అలాగే నేను ఎలా మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానో మాట్లాడుకుందాం. ఆ టైంలో మా ఇంట్లో ఒక ఫోన్ లేదు, ఒక ల్యాప్టాప్ లేదు. ఒకవేళ మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఉన్నా సో దాని గురించి నాలెడ్జ్ కూడా లేదు. సో 2017, 2018 ఆ టైంలో అందరికీ మొబైల్ ఫోన్స్ అయితే అవైలబిలిటీ వచ్చాయి. సో అప్పుడు నేను ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట, వాట్ ఈస్ ద బెస్ట్ మ్యూజిక్ యాప్ అని. సో అప్పుడు ఏదో చూస్తే టాప్ 5లో FL Studio మొబైల్ వచ్చింది. సో అప్పుడు FL Studio మొబైల్ డౌన్లోడ్ చేసుకొని అది ఏంటబ్బా విచిత్రంగా ఉంది, మనం ఏదైనా పెడితే సౌండ్ వస్తుంది కదా, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అది వాడితే. సో నేను ఫస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోలేదు, ఫస్ట్ డాయే వాడాను FL Studio మొబైల్లో నేర్చుకుని. ఆ తర్వాత అయితే నేను ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్చుకున్నాను. ఆ ఫోన్లోనే బీట్స్ చేయడం, అలాగే రిమిక్స్లు చేయడం, సాంగ్కి మ్యూజిక్ అందులోనే స్టార్ట్ చేసామన్నమాట, కంపోజ్ చేయడం కూడా. సో ఒక 3 years అయితే దాన్ని పిచ్చగా వాడడం ఎక్స్పెరిమెంటల్తో. మనం 2022లో పీసీకి అయితే అప్గ్రేడ్ అయ్యాం. ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా చాలా కష్టపడ్డాను. మిక్సింగ్ ఎలా చేయాలి, కరెక్ట్గా ఇక్కడ సౌండ్స్ ఎలా వాడాలి, ఒక ట్రాక్ని ఎలా రెఫరెన్స్ కింద తీసుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకుంటాక నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను. సో నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో మీరు ఆ స్ట్రగుల్ మళ్ళీ పడకుండా ఒక 3 monthsలో మీకు కరెక్ట్ గైడెన్స్తో కంప్లీట్ స్క్రాచ్ నుండి మీకు నేర్పించేలాగా నేను ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్తో ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్పడానికి ప్రిపేర్ చేశాను. సో మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తాను ఇక్కడ మీద కన్నా కూడా. సో ఇక్కడ F1 నొక్కితే మీకు ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు పిక్కర్ ప్యానల్ ఐడెంటిఫై చేయొచ్చు అని ఇక్కడ ఉంది. హింట్ ప్యానల్, ప్లేలిస్ట్, మిక్సర్, ఛానల్ ర్యాక్, పియానో రోల్, బ్రౌజర్, పిక్కర్ ప్యానల్. సో ఇది మనకి ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా నేను పక్కన అయితే మెన్షన్ చేశాను. సో ఇక్కడ కిందకు వస్తే టూల్స్, షార్ట్ కట్స్ అనమాట, డ్రా టూలు, పెన్ను. సో దాని పక్కనే దాని షార్ట్ కట్ కూడా ఉంటుంది. అది దేనికి వాడుతామో కూడా చాలా సింపుల్గా అయితే రెడీ చేశాను. సో ఎవరైనా సరే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోగలరు. ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు కాన్సెప్ట్స్ అయితే ప్రిపేర్ చేసాం. మీరు ఆన్లైన్లో వెతికితే కనుక మీకు బేసిక్ ప్లాన్ అని, మీడియం అని, అడ్వాన్స్ టెక్నిక్స్ చెప్పడానికి ఎంతని సో విడివిడిగా అయితే ఉంటాయి. సో మనది అలా అయితే కాదు. సో ఎవరైతే స్క్రాచ్ నుంచి ఉన్నా వాళ్ళకి అడ్వాన్స్ టెక్నిక్స్ వరకు 3 నెలల్లో ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నేను ఇంకోటి షూర్గా చెప్పేది ఏంటంటే, వన్స్ మీరు ఈ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత ఆ 3 months అయిన తర్వాత మీరు ఎప్పుడు మ్యూజిక్ రిలేటెడ్ కోర్సెస్ కానీ క్లాసెస్ కానీ మళ్ళీ అటెండ్ అవ్వరు. లేదా మీరు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, కానీ విడిగా మ్యూజిక్ ప్రొడక్షన్ సంబంధించి, మిక్సింగ్ సంబంధించి మాత్రం మీరు వేరొక దానికైతే వెళ్ళరు. ఇందులోనే మీకు ప్రాపర్ ఎలా వాడాలన్నదే ఉంటుంది. ఇందులో మనం FL Studioని లైవ్ పర్ఫార్మెన్స్ కింద ఎలా వాడచ్చు, ఎలా మిక్సింగ్ చేయాలి, ఎలా మాస్టరింగ్ చేయాలి, ఇప్పుడున్న AI టెక్నాలజీ అలాగే టూల్స్ అన్నీ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ అయితే చేశాను. ఇది ఓన్లీ మనీ కోసమే కాదు, ఫుల్ ఫోకస్ మనీ సంపాదించాలన్నది ఒక్కటే కాదు, దాంతోపాటు మనం మ్యూజిక్ రిలేటెడ్ కమ్యూనిటీ అయితే బిల్డ్ చేయాలన్నది కూడా ఉంది. మీ వెస్టర్న్లో చూస్తే చాలా క్రియేటర్స్ అయితే ఉన్నారు, మన తెలుగులో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనం ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఖచ్చితంగా కమ్యూనిటీ అయితే బిల్డ్ చేయగలం. మీకు మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోయినా, మీరు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయకపోయినా, ఈ మ్యూజిక్ థియరీ గురించి దేని గురించి భయపడకండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి నేర్పిస్తాను. సో మీకు ఇంకో డీటెయిల్గా ఉండాలంటే ఇక్కడ చూడండి, ఒక ప్లగ్ఇన్ ఉంది. సో దాన్ని ఎలా వాడచ్చు అన్నది మీకు ఇంత డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. మీకు ఒక క్లాస్ అర్థమైన తర్వాతే మీకు నెక్స్ట్ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ లెసనే మళ్ళీ మీకు చెప్తాం అనమాట. ఇది 3 months అయితే జరుగుతుంది. 3 months అంటే వీక్కి 2 classes అనమాట. అలా 3 months. ఫస్ట్ 2 నెలలు కూడా మనం సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. మ్యూజిక్, మిక్సింగ్, మాస్టరింగ్. సో మన సాఫ్ట్వేర్ని లైవ్ పర్ఫార్మెన్స్కి ఎలా వాడాలి, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్కి BGM చేస్తున్నప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలో ఆప్షన్స్ అన్నీ. సో మ్యూజిక్ థియరీ, సౌండ్ డిజైనింగ్, అలాగే వాకల్స్ ఎలా ప్రాసెస్ చేయాలి, వాకల్ చైన్ ఎలా వేయాలి. సో ఇన్ని కేటగిరీస్ అయితే మనం ఫస్ట్ 2 monthsలో కవర్ చేస్తాం. తర్వాత 1 month అంటే అప్పుడు మీరు స్టార్ట్ చేస్తారనమాట. మీకు FL Studio అలవాటు అవ్వాలి కాబట్టి అప్పుడు స్లోగా మీరు నేర్చుకుంటారు. మీకు అసైన్మెంట్స్ లాగా, హోంవర్క్ లాగా అయితే కొన్ని ఉంటాయి.
అయ్యి ఖచ్చితంగా చేయాలి. తర్వాత 1 మంత్ మీరు చేస్తూ ఉంటారో నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు మర్చిపోయిన లెసన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని చెప్పడం. సో స్క్రాచ్ నుంచి నేర్పించాలి కాబట్టి లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా తెలుగు సౌండ్ స్కూల్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను. సో దాంట్లో మీరు డిఎం చేయండి, ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా ఆ పేజ్ అయితే ఫాలో చేయండి. ఎందుకంటే నేను అన్ని అప్డేట్స్ నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే ఇస్తాను. వీలుంటే మిమ్మల్ని మన క్లాసెస్లో మీట్ అవుతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ మేరీ క్రిస్మస్.